అందరికీ నమస్కారం. ఈ రోజుకి సరిగ్గా నెల రోజులు అవుతుందండి వీడియో పెట్టక. వీడియోస్ చాలా ఉన్నాయి కానీ పెట్టే టైం లేదు. మీకు నా సబ్స్క్రైబర్స్కి చాలామందికి తెలుసు. అయితే ఈ వీడియో ఒక నెల క్రితందండి. అంటే దీనికంటే ముందు వీడియో అప్లోడ్ చేసినాయి కదా నెల రోజుల క్రితము. అప్పుడు షూట్ చేసిన వీడియో ఇప్పటి వరకు నాకు ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసే అంత టైం లేదండి. మీరు నమ్ముతారో నమ్మరో అంత బిజీనా అని అనుకోవచ్చు. బిజీ అని కాదు కానీ పనులు ఎక్కువ ఉండడం వలన స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. అంటే అంత ఆ పనులు చేసుకునేటప్పటికీ నాకు ఓపిక అనేది తగ్గిపోతుంది. ఈ వీడియో చేయాలి అనే ఇంట్రెస్ట్ తగ్గుతుందన్నమాట. ఎందుకో మునుపటి అంత ఉత్సాహం లేదండి. అయితే ఉండి చాలా రోజులకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. దీని తర్వాతనే ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ నెల రోజుల వరకు వీడియో చేస్తానో లేదో తెలియదు. అందుకోసమని ఒక 2 వీడియోస్ ఒకసారి అప్లోడ్ చేద్దాము అని అనుకుంటున్నాను. అయితే ఇవి ఇందాక చూపించినాయి కదండి, అవి మొక్కజొన్న విత్తనాలు. కోళ్ళ కోసమని దానా కోసమని తీసుకొచ్చాను. అయితే మంచిగా హెల్తీగా ఉన్నాయి సీడ్స్. కొన్ని నాటుదాము అని అనుకుంటే ఆల్రెడీ నాటాను కొన్ని నీళ్ళలో. అయితే మొలకెత్తేసరికి కోళ్ళు ఉంచడం లేదు. అవి మొలకెత్తడం ఆలస్యం ఆంఫర్ట్ చేస్తున్నాయి. అందుకని ఈసారి విత్తనాలు కాకుండా మొక్కలు నాటుదాము అని ఈ విత్తనాలను ట్రేలో గ్రోత్ చేస్తున్నాను. తర్వాత నేలపై నాటుతాను. అయితే ఇది మొక్కల కోసం కొన్ని మొక్కలు నాటుదామని మొత్తము ఆ నేలంతా తడిపేశానండి. నీళ్లు పారించాను, నిండుగా పారించాను. అంటే ఎప్పుడు కానీ తేలికపాటుగా ఒక దగ్గర ఒక రోజు నీళ్లు పడుతూ ఉంటాను. ఇప్పుడు మాత్రము నిండుగా మొత్తము పట్టేశాను. ఇది రామలకాయల నారండి. చాలా ఉండే, ఇది వరకు కూడా నాటిన, మళ్ళీ మొలిచింది. అయితే ఎందుకు ఊరికనే ఉండడము, అక్కడ పక్కకు నాటుకుంటే తినడానికి పని చేస్తాయి, అలాగే కోళ్ళకు కూడా తినడానికి ఉంటుంది కదా అని నాటుతున్నా. రామలకాయలు అంటే చిన్న టమాటాలు అండి, చెర్రీస్ లాగుంటాయి, చెర్రీ టమాటాలు లాగా ఉంటాయి అన్నట్టు. అంటే చెర్రీ టమాటాలు అనుకోండి, చెర్రీ పళ్ళలాగా చిన్నగా ఉంటాయి. మేమైతే రామలకాయలు అని అంటాము. ఈ మొక్కలు నాటినా కానీ అసలు కోళ్ళు ఉంచడం లేదండి, చాలా కష్టమవుతుంది. ఎన్ని రోజులేమో ఎక్కడ ఒక మొక్క నాటినా కానీ మంచిగా పెరిగేది, కాయలు కాసేది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. అవి నాటేసరికి పీకేస్తున్నాయి. జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటున్నా. చూడాలి ఇవి దక్కుతాయో లేదో. వీడియోస్ చాలా ఉన్నాయండి, స్టోరేజ్ ఎక్కువైపోయింది నా ఫోన్లో. కానీ టైం లేదండి. టైం లేదని ప్రతిసారి అంటున్నవేంటి శ్రీలత అని అనుకోవచ్చు. అంటే నేను తెలిసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి కానీ తెలుసు, ఎందుకు కానీ మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అయితే ఇప్పుడు అన్ని శుభముహూర్తాలు కదండి, మంచి రోజులు కదా, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే టైలరింగ్ షాపు అస్సలు ఒక్కరోజు కూడా అరికాము లేకుండా ఉందండి. ఒక్కరోజు కూడా తీరిక లేదు నాకు. ఎప్పుడో తింటున్నా, ఎప్పుడో ఈ పని చేసుకుంటున్నా, ముక్కలు కోళ్ళు అన్నీ చూసుకోవడం బరాబర్ చూసుకుంటున్నా.
కాకపోతే దీనికంటూ ఒక టైము అని కేటాయించలేకపోతున్నా అన్నట్టు. అందుకోసం అసలు టైం లేదు, నెల రోజులు టైం లేదు. ఇప్పుడు ఒక 4 రోజులు అవుతుందండి. 4 రోజుల నుంచి చూసుకుంటున్నా వీడియోస్ ఏమున్నాయి, ఏం అప్లోడ్ చేయాలంటే. ఇది ఎప్పుడో నెల రోజుల క్రితం వీడియో ఉంది, చూసి అప్లోడ్ చేస్తున్నా. ఇంకొక 3 వీడియోస్ కూడా అట్లా వస్తాయి. అంత స్టోరేజ్ ఉందన్నమాట. అంటే దేని దానికే తీసి పెట్టుకున్నాను, కానీ అప్లోడ్ చేయడము కుదరడం లేదు. ఇవండి ఇప్పుడు నాటిన రామలకాయ మొక్కలు, నారు, రామలకాయల నారు. ఇక్కడ టమాటా మొక్కల కోసమని ఇవి కొంచెం కాలువలు చేశానండి. ఇవి ఇప్పటికీ నేను నాటిన మొక్కలు పూతకు కూడా వచ్చినాయండి, కానీ వీడియో మాత్రం అప్లోడ్ చేయలే. అవి కూడా వీడియో తీసి పెట్టుకున్నా. ఇదేమో బొబ్బెర మొక్కలండి, బొబ్బెర తీగలు. మంచిగా మొలిసింది. ఇది ఇప్పుడు బాగా పెయిన్ వచ్చింది దీనికి. కొన్ని ఖాతా కాస్తుంది కానీ పెయిన్ బాగుందండి. ఇవేమో కాకర తీగలు. ఇటు సైడ్ కాకర వేసిన. ఇది కరివేపాకు చెట్టు అండి, ఎంత మంచిగా ఉందో చూడండి, హెల్దీగా ఉంది. నెల రోజుల క్రితం అంటే అక్కడ పక్కన నాటు వేసింది చూడండి పొలము. అది నాటు వేసిన తెల్లారి మరునాడు వీడియో తీసిన. ఇప్పుడు వరి కలుపు అయిపోయిందండి, అంటే నెలకు ఎక్కువనే అయిపోయింది. ఇది సాయంకాలము తులసిని లోపల కట్టేసిన. అయితే తులసి ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి. అక్కడంతా యూరిన్ చేస్తుంది, అక్కడే చేస్తుంది, చేసి పడుకోవట్లేదు. ఎప్పుడు కానీ అటు నేనున్న వైపు చేస్తుంది. కానీ ఈ మధ్యలో ఎందుకు కొంచెము మనలాగే వాటికి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, అక్కడే పోస్తుంది. అందుకోసం తడిగా ఉంటే మళ్ళీ పడుకోదు, అందుకని వేస్ట్ గడ్డ అంతా అక్కడ వేశాను. కొంచెం తులసికి అల్లరి ఎక్కువైపోయిందండి, చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తుంది, మన చిల్లర పిల్లల్లాగా. పొడుస్తుంది, దగ్గరికి వెళ్తే పొడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటున్నా. చూడండి, కొంచెం వేమరపాటుగా ఉన్నా కానీ అది కుమ్మేస్తుంది, వెనక నుంచి కుమ్ముతుంది, మనం పడిపోతాం. అట్లా చాలా జాగ్రత్తగా అవుతుంది. కట్టబట్టుకొని వెళ్ళాలి తప్పనిసరిగా, వెళ్ళకపోతే ప్రమాదం జరుగుతాయి. ఇదివరకు ఒకసారి పడ్డా అని చెప్పినా కదండి, అది వాటికి తెలియదు కదా. మళ్ళీ గద్దెరంచి పెడితే గట్టిగా మాట్లాడితే డల్గా అయిపోద్ది, చిన్నపిల్లల్లాగా ఏదో అలుగుతుంది అన్నమాట. అంటే నేను ఏదో తప్పు చేసినా అని గిల్టీ ఫీల్ అవుతుంది. అది అంటే మనిషిలాగా అండి సేమ్, కాకపోతే చిన్న పిల్లల చేష్టలు, కొంచెం అల్లరితనము. అంటే తనకంటూ ఒక బేబీ వచ్చిన తర్వాత అల్లరితనం పోద్దేమో, చూడాలి. చూడండి, ప్రతిసారి ఏదో గడ్డి పట్టుకొని పోతున్నా అక్కడ కుడితి తవుడు పోసినా కలుపుదామని పోతే అసలు రానివ్వడం లేదు. అది తులసి దగ్గర అయిపోయిన తర్వాత కోళ్ళ దగ్గరకు వచ్చాను. ఇది ఒక కోడేమో గూట్లో కాకుండా ఇంట్లో వచ్చి పడుకుంటుంది, ఒకటేమో ఇంట్లో పడుకునేదేమో గూట్లో పడుకుంటుంది. దాన్ని అటు దీన్ని ఎక్స్చేంజ్ చేసి తీసుకెళ్తున్నాను. అంటే రోజు ఇంతే ఉంటుందండి పని, ఇంత ఇంకా బాగా ఉంటుంది. కాకపోతే షార్ట్లో చూపించాను అంతే, చాలా పని ఉంటుంది. కాకపోతే ఈరోజు ఒకరోజైతే వీడియో తీసుకున్నా అంతే, చిన్నగా అక్కడక్కడ అట్లా చిన్న బిట్స్ మీకు చూపిందామని. ఇవి ఇప్పుడు విత్తనాలు ఫస్ట్ చూపించిన కదండి, అవన్నీ నాటేది అసలు వీడియో తీయలేదు నేను, ఎందుకంటే అటు కుక్కలు వచ్చినాయండి, ఆ హడావిలో తీయలేకపోయాను. ఇందాక తీసుకొచ్చాను కదండి అదే కోడి, దాన్ని పొదుగు వేశాను ఇంట్లో. ఇంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇక ఉంటాను.